ఇదిగోండి చాట్లు పూసేస్తున్నాను. పూసేయడం అయిపోయిన తర్వాత ఇక లాస్ట్ మూమెంట్లో కొంచెం చేతికి వాటర్ పెట్టేసుకొని ఎక్స్ట్రా ఎక్కడైనా ఉంటే అదంతా తీసేస్తూ మంచిగా అంతా ఈవెన్గా అనుకోండి. కొంచెం వాటర్ పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం నున్నగా మంచిగా వస్తుంది. చూసారు ఎంత బాగుంది. ఎక్కడ గ్యాప్స్ ఉంటే అక్కడ మంచిగా వచ్చేస్తుంది. చేతికి వాటర్ అద్దించుకోవాలంతే, ఎక్కువ పెట్టుకోవద్దు. ఈ యొక్క కార్నర్లో మాత్రం మంచిగా అంటారు. అక్కడక్కడ మనకు కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది. ఎక్కువ ఉన్నా కానీ అది ఏంటంటే తర్వాత డ్రై అయిపోయిన తర్వాత అట్లా లేచిపోతుంది. అందుకనే మళ్ళీ ఒకసారి ఇలా వేసి మనకి ఎక్కడైనా తక్కువగా ఉంది అనుకున్న ప్లేస్లో ఉన్నదాన్ని ఇలా అడ్జస్ట్ చేస్తూ మూడింటి కోసమని రుబ్బుకున్నాను కానీ రెండింటికి సరిపోయింది. ఇది చిన్నది కొంచెం వీక్గా ఉన్నట్టుంది కదా. దీన్ని ఎప్పుడు పూసేయలేం కదా. ఇప్పుడు పూసేసిన తర్వాత చూడు ఎంత గట్టిగా అవుతుందో. ఇంతకుముందు ఇప్పుడు చాలా బెటర్ అయింది. ఇలా మంచిగా ఇలా పెట్టుకున్నాం అనుకుని గాలికి మంచిగా ఆరిపోతుంది. రేపటి వరకు ఇట్లనే పెడతావా? ఇదిగోండి యాక్చువల్గా దీన్ని కూడా ఊసేద్దాం అనుకున్నది. ఇది పాతది అనమాట, మస్తు సంవత్సరాలు అవుతుంది. నా పెళ్ళికైనా ముందు ఎప్పుడు తీసుకున్నాను. ఇదిగోండి ఈ యొక్క కార్నర్స్ పోతే నేను దీనికి ప్లాస్టర్లు వేసేసుకున్నాను. నాకు మళ్ళీ ఇక్కడ సిటీలో దొరకట్లేవు అనేసి ప్లాస్టర్ వేసేసుకొని మరీ వాడుకున్నాను మన చాటలు. మరి వీటి మంచిగా పూసేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు దీనికి కార్డ్బోర్డ్ పెట్టేసాను కదా, ఇటు కూడా అక్కడ కార్డ్బోర్డ్ పెట్టేసి దీనిపైనకి మనం మంచిగా పూసేసుకొచ్చుకున్నామంటే మంచి ఇవైతే ఇంత గట్టిగా ఉంది సార్ చాట. దీనికి రేపట్ల పూసేసుకున్నాను. ఇలా దీనికి ఉన్న మీరు అంత ఉంది కదా, ఈ పాతది నేను లాస్ట్ టైం ఏంటంటే గోధుమ పిండి పసుపు పెట్టి వేసాను. అదంతా గీకేసుకున్నాం అనుకుని ఇదంతా ఊడొస్తే తర్వాత పెట్టుకుంటే మస్తు వస్తుంది. ఒక చాకు తీసుకుని ఇదంతా గీకేద్దాము. గీకేసి రేపు ఒక్కసారి దీన్ని కూడా పెట్టేసుకొని రుబ్బేసుకున్నాం. కత్తితో వస్తుంది కదా, వస్తుంది కూడా. అంతకు దీనికి ఇంకా పెయింట్ కూడా వేసినాం. ఈ పెయింట్ అంతా ఊసొస్తుంది సారా. పెయింట్ ఎందుకు వేసినాం? అప్పుడు ఏం లేక పెయింట్ వేసాను. పెయింట్ 2 సార్లు పెయింట్ వేసాను. ఒకసారి గ్రీన్ కలర్ వేసినట్టు, ఒకసారి ఎల్లో కలర్ వేసినట్టు. లాస్ట్ టైం వచ్చేసి గోధుమ పిండి పెట్టినాను. ఈసారి వచ్చేసి నాకు నచ్చిన పూసేసిన. ఇప్పుడు ఎల్లో కనిపిస్తుంది కదా కొంచెం. ఇది ఎట్లా ఎల్లోనే కనిపిస్తుంది కాబట్టి ఎల్లో కనిపిస్తుంది. అదే ఇంత బాగుందా ఎల్లో అని. తర్వాత గుర్తుకొచ్చింది పసుపు కలర్ ఉంది కదా అని, పెయింట్ ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, మనము ఇప్పుడు వీడియో సేవింగ్ పెట్టి కదా. ఇంకొకసారి ఏమైనా నూరుదామా అనిపించింది. ఇంకొంచెం సేపు కూడా బియ్యం నూరుదామా అనుకున్నా. సడన్గా గుర్తుకొచ్చింది బియ్యం ఎందుకు, చాట్లు పూసేయడానికి కార్డ్బోర్డ్ ముక్కలు, దాంతోపాటు ఈ యొక్క మెంతులు వేసుకుందాం కదా అనిపించింది. అందుకని మెంతులు అయితే ఇప్పుడే నానబెట్టేసా, ఎంతసేపు రాలేదు. సో చూద్దాం, నానబెట్టకుండా కూడా నూరుతూ వస్తాయేమో. యాక్చువల్గా అయితే ఊళ్ళల్లో నానబెట్టి రుబ్బుతారు. ఇది మంచిగా రుబ్బేసి ఇవి దంగిన తర్వాత కార్డ్బోర్డ్ వేయాలి. ఫస్ట్ మర్చిపోయి కార్డ్బోర్డ్ వేసాక అఖిల్తో మాట్లాడుతుంటే అఖిల్ డిస్కషన్ అవుతుంది. తర్వాత అయితే నువ్వు దంగవు కదా అని ఈ యొక్క మెంతులు మంచిగా దంగిన తర్వాత అప్పుడు కార్డ్బోర్డ్ వేసుకోవాలి. కసాపీసా నూతి నూరుతూ ఉంటే మెత్తగా అయినాక మళ్ళీ కలుద్దాం. కార్డ్బోర్డ్ వేసేటప్పుడు మనము మెంతులు వేసేసి రుబ్బుతున్నాం కదా, మెంతులు అయితే మంచిగా దంగుతున్నాయి చూసారా. కొంచెం వాటర్ వేసి ఇంకా మెత్తగా అవుతుంది. రుబ్బేసి మెంతులు మంచిగా మెదిగిన తర్వాత అప్పుడు కార్డ్బోర్డ్ వేసుకుందాము. అసలు మెదగదేమో, నానబెట్టలేం కదా అనుకున్నాం కానీ మంచిగా మెదుగుతున్నాయి. మన బాడీ కూడా మంచి ఎక్సర్సైజ్, దాంతోపాటు మనం హెల్తీ ఫుడ్ తిన్న వాళ్ళం అవుతాము. మంచి మెదగనిద్దాం. మనము వేసినటువంటి మెంతులు ఉన్నాయి కదా, మెంతులు మంచిగా దంగిపోయాయి. ఆ మెంతులను తీసి పక్కన పెట్టేసుకున్నాక కార్డ్బోర్డ్ వేసాం. తినాను పైకి లేపు, స్లోగా లేపు. నేను లేపాలా, స్టిక్కీగా ఉంటుంది. ఇదిగోండి మనము పెయింట్ గీకింది కదా, ఇలాంటి ఒకటి కొత్తది కొనుక్కొచ్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ప్రతిదానికి ఇదే వాడుకోవచ్చు.
దానికి ఎంత స్పూన్ వాడింది నెయ్యి కదా. ఎందుకు ఇది ప్లేన్ ఉంది, గుంతలకు తీయలేదు. చేతే వాడు లాస్ట్కి ఎట్లయినా చేతనే మెల్లగా ఇంత మీద పడుతుంది. చేతికి మించి ఇంకేది ఉండదు తెలుసా. ఇది పైన పెట్టు, పట్టుకోవి తర్వాత కడుక్కుంటా. ఎందుకంటే ఇది ఉన్నప్పుడే మనము కార్డ్బోర్డ్ రుబ్బాలి అనుకున్న తర్వాత అనిపించింది ఇది ఉన్నప్పుడు అది నూరడానికి రాదు. ఇది నున్నగా ఉంది కదా, చూసేవారా పేస్ట్. తర్వాత నీ చేతి కంటిని టచ్ చేయు. ఎలా అంటే మనకి జెల్లీలాగా ఉంటుంది అనమాట. ఇక్కడ అంటే కింద కింద ఇక్కడ ఉంది. తీస్తా లోపలికి నీ సైడ్కి తీస్తాను అన్న. తీ కిందికి బాక్స్ కిందికి పెట్టవా, గిన్నె కిందికి సరే పెట్టేసావా. తర్వాత ఇప్పుడు మన నానబెట్టినటువంటి స్టిక్ వేసి స్లోగా అనాలి. యాక్చువల్గా మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే రఫ్గా ఉన్నటువంటి ఫ్లోర్ ఉంటుంది కదా నాన్న. ఇప్పుడు ఇక్కడ మనకి వాష్ ఏరియాలో ఒక చిన్న బండ రఫ్గా ఉంటుంది చూడు. ఆ రఫ్గా ఉన్న ప్లేస్ దీన్ని రబ్ చేస్తే అది మంచిగా మెత్తగా అయిపోతుంది అనమాట. అప్పుడు దాన్ని తీసుకొచ్చి రోట్లో వేసి రుబ్బేవాళ్ళు. ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ మనకేంటంటే ఇప్పుడు ఇది కూడా స్మూత్గా కావాలి కదా, మనకు కావాల్సింది ఇది కూడా దీనికి ఉన్నటువంటి రాయంతా పోవాలి కదా. అందుకనే బండ మీద రుద్దట్లేదు. అట్లా యాక్చువల్గా బండ పైన ఇలా రుద్దుతారనమాట. బండలు ఊళ్ళల్లో ఇట్లా ఉంటుందంటే బండలు ఒకసారి ఆగు ఒడ్డెర బండలు అనేవాళ్ళు, అవి ఇలా ఇంత రఫ్గా ఉంటుండే. అప్పుడు ఇలా రుద్దితే ఇంత గట్టిగా ఉన్నటువంటి ఒక కార్డ్బోర్డ్ మెత్తటి పేస్ట్లోకి ఇలా అయిపోతుంది. అప్పుడు రెండింటిని కలిపి రోట్లో వేసేసి మిక్స్ చేసేవాళ్ళు. ప్లాస్టిక్ ఆనియన్ పొట్టు ఇంకా అయితే ఒకసారికి చేతి ఒకసారి కడిగేసుకొని చేద్దాం. నేను ఏంటిది ఇంకొక చిన్న రాయింది కదా, దీన్ని కూడా అనిస్తుంది అనమాట. ఈ రోజుకు ఈ యొక్క రోళ్ళ పని అయిపోవాలి మంచిగా. ఈరోజు అక్షయ తృతీయ అనమాట. మంచిగా లక్ష్మీదేవి స్వరూపాలు అనేటువంటి ఈ యొక్క రోళ్ళని మంచిగా సీజనింగ్ చేసేసి మంచిగా కడిగేసి బొట్టు పెట్టేసుకుంటే అట్లా ఏం లేదు నాన్న, చేసుకుంటే అయిపోతుంది అనేసి ఎందుకు సడన్గా గుర్తుకొచ్చింది. ఇప్పుడు చూసావా మంచి బయటకు వస్తుంది, అది రుద్దింది చూసావా. మెల్లిగా నువ్వు ఫాస్ట్గా అంటే మళ్ళీ చేతి నొప్పి వస్తుంది. ఇలా కొంచెం వాటర్ అనుకుంటూ రుద్దేసేయాలి. ఇదిగోండి మనము ఈ యొక్క కార్డ్బోర్డ్ ముక్కల్ని ఇలా మెత్తడి పేస్ట్ లాగానైతే చేసేసుకున్నాం కదా. ఈ కార్డ్బోర్డ్ ప్లేస్లో కావాలంటే మనకి దాన్ని ఏమంటారు, పిల్లల బుక్స్ కానీ న్యూస్ పేపర్ కూడా వాడుకోవచ్చు. ఇలా మంచిగా అంత దగ్గర కనేసి మనం ఆల్రెడీ ఇంతకుముందు మెంతులు మిక్సీ పట్టుకున్నాం కదా, దంచుకున్నాం కదా, అవి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మెంతులు ఎందుకంటే మనకి మంచి బైండర్ లాగా పనిచేస్తుంది. పసుపు అంటే మంచి కలర్ కోసం అనమాట. చాట్ అంటే మనకి పసుపు అనేటువంటి ఏంటి శుభానికి చిహ్నం కదా. చాట్ అనేటువంటి కూడా లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి పసుపు వేస్తే చూడడానికి చాలా మంచిగా ఉంటుంది. ఈ యొక్క మెంతులు తర్వాత న్యూస్ పేపర్ కానీ కార్డ్బోర్డ్ కానీ వేసేసి కొంచెం పసుపు వేసి రుబ్బినటువంటి దీన్ని మనం చాట్లకు పూసేస్తే చాలా సంవత్సరాల వరకు చాట్లు అయితే గట్టిగా ఉంటాయి. అసలు ఊళ్ళల్లో అయితే పంటలు చేసేటప్పుడు మనకి కళ్ళం మీద పని అయిపోయిన తర్వాత పూసేసి పెడితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కళ్ళం వరకు మంచిగా నీట్గా చేసి పెడతారనమాట. మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం వేసినటువంటి కార్డ్బోర్డు ఇప్పుడు వేసుకున్నటువంటి ఈ యొక్క మెంతులు రెండు కూడా ఒక దాంట్లో ఒకటి మిక్స్ అయ్యేలా ఒక 10-15 నిమిషాలు మంచిగా రుబ్బుకుందాము. అప్పుడు ఇవన్నీ కలిసి మంచి పేస్ట్ లాగా వస్తుంది. స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది తెలుసా. మెంతుల స్మెల్ మంచిగా వస్తుంది. అఖిల్ పాపం దమ్ము వచ్చేసింది, వెళ్ళిపోయాడు. నేను చేసేస్తున్నాను. ఇలా అంటూ చేసేద్దాము. ఒకసారి అఖిల్ని పిలుస్తాను. అఖిల్ని వీడియో తీయడానికి, నన్నైతే వీడియో తీయడు కాబట్టి అఖిల్ చూసి షాక్ అయిపోయి ఏంటి ఇలా అయిందా అని పిలుస్తాం. ఇదిగోండి ఫైనల్గా అయితే మనము ఈ యొక్క పేస్ట్ అయితే తయారు చేసేసాను.
దాన్ని ఏమంటారు, చాట్లకు పోసేసేటువంటిది. రోల్ అయితే తీసుకొచ్చిన మంచిగా నీట్గా కడిగేసి పెట్టేసుకుందాం. అంత కష్టపడి కొట్టినాం కానీ మళ్ళీ నున్నగైంది అది. వాళ్ళు చేసినంత మనకు రాదు, వాళ్ళ దగ్గర ఉండేది చాలా షార్ప్గా ఉంటుంది కదా, కొడితే మంచిగా అంత ఈజీగా పోదు. ఇంకోండి ఇదంతా నీట్గా కడిగేద్దాం. ఇప్పుడు ఇలా ఉండాలి. కాసేపు నాననిద్దాము, మెంతులు ఏమన్నా ఉంటే పోతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫైనల్గా అయితే మనం రుబ్బుకున్నటువంటి ఆ యొక్క చాట్లు పూసేటువంటి కార్డ్బోర్డు, మెంతులు, తర్వాత పసుపు, వీటి యొక్క పేస్ట్ ఉంది కదా, దాన్ని అయితే మనం చాటకు పూసేసే ముందు నేను యాక్చువల్గా క్లిప్పింగ్ వీడియో తీశాను, కానీ అది ఎందుకో సేవ్ అవ్వలేదన్నమాట. అందుకని ఇక్కడనే వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్తున్నాను. మనం ఏ చాటకు పెట్టాలనుకున్నాం, ఫస్ట్ ఆ చాటకి ఏమన్నా పేడ్లు ఉంటేవన్నీ తీసేసి, అంతకుముందు ఏమైనా ముందు పూసేసినది ఉంటే అదంతా గీకేసిన తర్వాత వాటర్ వేసి చల్లితే మంచిగా కొంచెం మనం వేసింది పెట్టుకోవడానికి పట్టుకుంటుంది అనమాట మంచిగా. అందుకని ఫస్ట్ వాటర్ వేసేసి మంచిగా పట్టుకున్న తర్వాత మనం పేస్ట్ చేసినటువంటి దాన్ని మంచిగా మధ్యలో, తర్వాత ఎడ్జెస్లో అక్కడక్కడ మనకి క్రాక్స్ లాగా ఉంటుంది అనమాట, దానికి మంచిగా ఆనేసుకొని తర్వాత ఒకసారి మొత్తం అంతా చాటకి ముందు బాగాన వెనుక బాగాన పోసేసుకున్న తర్వాత మళ్ళీ చేతి కొంచెం వాటర్ పెట్టేసుకొని ఒకసారి ఇలా అన్నాం అనుకుని ఎక్కడైనా ఎక్స్ట్రా ఉన్న ప్లేస్లో ఉన్నటువంటి తీసి ఎక్కడైనా అంటన్ ప్లేస్లో మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే మంచిగా ఆరిపోతే చూడండి ఎంత నీట్గా ఉందో. చాట్లు ఇలా మనం కార్డ్బోర్డ్ కానీ న్యూస్ పేపర్ వేసి మెంతులు పసుపు కాంబినేషన్తో చేసిన పేస్ట్తో మనం ఇలా పూసేసుకుంటే చాట్లు మంచి గట్టిగా స్ట్రాంగ్గా ఉంటే మనము ఏది చెరిగినా కానీ మంచి ఈజీగా పోతుంది. మెంతులు వేయడానికి రీజన్ ఏంటంటే అది మనకు మంచి బైండింగ్ లాగా పనిచేస్తుంది. కార్డ్బోర్డ్ అనేటువంటిది మనకి అదొక పేస్ట్ లాగా యూజ్ అవ్వడానికి కోసం యూజ్ అవుతుంది. పసుపు అనేటువంటి కలర్ కోసము, తర్వాత చాటకి పురుగు కానీ అలాంటిది ఏమీ రాకుండా ఉండడం కోసము ఆ యొక్క పసుపు అయితే వేస్తాము. ఇదిగోండి ఫైనల్గా అయితే ఈ విధంగా 2 చాట్లకి అయితే పూసేసుకున్నాను. యాక్చువల్గా 3 చాటల కోసం అయితే నేను పేస్ట్ తయారు చేసుకున్నాను, కానీ 3 చాట్లకైతే సరిపోలేదు అనమాట, 2 చాట్ల కోసమే చేశాను. ఇప్పుడు ఇది ఇంకా పాత చాట్ అనమాట, దీనికి చాలా పడితే దీనికైతే సరిపోలేదు, దీనికి మరొకసారి చేద్దాంలే అనుకున్నాను. ఇప్పుడు ఈ యొక్క కార్నర్స్ ఉన్నాయి కదా మూలలు, ఆ మూలలలో ఎక్కువ వరకు ఏంటంటే హోల్స్ పడతా ఉంటాయి. అక్కడ మన కార్డ్బోర్డ్ కానీ లేదంటే కొంచెం గట్టిగా ఉన్నటువంటి పేడ్ల లాంటివి ఏమైనా దొరికాయి అనుకోండి మనకి, దాన్ని అలా పెట్టేసి తర్వాత దానికి పూసేసుకోవాలి. పూసేసుకొని 1 రోజు 2 రోజులు మంచిగా ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టడం అంటే ఎండకు కాదు, నీడలోనే. ఇప్పుడు ఉన్నటువంటి మన క్లైమేట్లో నేనైతే ఈవినింగ్ టైంలో రుబ్బేసుకున్నాను. ఈవినింగ్ అది రుబ్బడం అయిపోయిన తర్వాత చాలా వడగళ్ళ వాన పడింది, రాళ్ళ వాన. అమ్మో, ఇంక నైట్ పూసేస్తే అది ఒకవేళ ఆరకపోతే క్లైమేట్ వెట్గా ఉన్నప్పుడు చేసుకున్నాం అనుకోండి, ఆరకపోతే అంత సన్నదోమ వస్తుంది, స్మెల్ వస్తుంది అనుకున్నాను. కానీ మనకి వాన పడిపోయిన తర్వాత వేడిగా ఉంది క్లైమేట్. సర్లే ఆ వేడికైనా తగ్గిపోతే నెక్స్ట్ డే వరకు అయితే ఆరిపోతాయి అనే ఉద్దేశంతో నైట్ మంచిగా పూసేసుకున్నాను. ఉదయం లేసరికి మంచిగా డ్రై అయిపోయింది. తెలుసు ఇదిగోండి ఇలా మనకి ఏమైనా ఉంటే ఊడిపోవాల్సినవి అవన్నీ పీకేసుకొని మంచిగా పూసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇంకా ఇలా పూసేసేటప్పుడు అంతకుముందు అంతా గీకేస్తే మనకు ఫ్రెష్గా పెడితే మంచిగా పడుతుంది. ఇప్పుడు మనం గోడలకు పెయింట్ వేసేటప్పుడు ఏం చేస్తారు, అంతకుముందున్న దాన్ని సాల్ట్ పేపర్తో రబ్ చేసిన తర్వాత పెయింట్ వేస్తారు కదా, అదేవిధంగా ఈ యొక్క చాట్లో కూడా పెయింట్ అంతే అనమాట. ఇలా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఎంత మంచిగా ఉందో చూసారా. తర్వాత నేను మొత్తం డ్రై అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉందో చూపిస్తాను. ఇలా చేసుకున్న వాటిని మనం అంటే ఇప్పుడు ఇంట్లో ఎప్పుడన్నా ఒకసారి బియ్యం చెరగడానికో లేదంటే పప్పు పురుగు వస్తే చెరగడానికో వాడతాము, కానీ ఊర్లలో మనము పంట. ఫ్రెండ్స్ ఇదిగోండి మనమైతే చాటలు నైట్ పోసేసుకున్నాం కదా, నెక్స్ట్ డేకి అయితే ఈ విధంగా ఉన్నాయి. చూడండి ఎంత మంచిగా డ్రై అయిపోయాయి, పల సౌండ్ వస్తుంది కదా, అలా మంచిగా ఆరిపోయాయి. ఫ్రంట్ బ్యాక్ చూడండి ఎంత మధ్యగా ఆరిపోయాయో. ఇది పాత చాట, ఈ పెద్దగా ఉన్నదేమో కొత్త చాట.
ఇలా పోసేసుకున్నామంటే ఒక 4-5 సంవత్సరాల దాకా చాట ఇంకా మస్తు బందోబస్తుగా ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్కువగా పేస్ట్ ఉంటే ఇంకా మంచిగా పూసేస్తే ఇంకా బాగా వచ్చేది. ఒకవేళ నెక్స్ట్ టైం మళ్ళీ రుబ్బితే ఏమైనా మిగిలింది అనుకోండి, ఇలానే పూసేసుకుందాం. ఓకేనా?